నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందల పులి సింహం సింగల్ గా వస్తుంది మా అన్న పెద్ద మాస్ లీడరు పులివెందల కంచుకోట అదే విధంగా కడప గడ్డ జగనన్న అడ్డ ఇలాంటి మాటలు ఇక మీదట బంద్ చేయండి ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఉప ఎన్నిక అది కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీలో వణుకు పుట్టింది ఎంతగా వణుకు పుట్టిందంటే సాక్షి పేపర్లో బ్యానర్ న్యూస్ రాసేంత ఇదేమి ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు ఎంపీ ఎలక్షన్ కాదు ఒకవేళ ఈ జెడ్పీటీసీ గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరు అదే విధంగా కేవలం 14 నెలలు మాత్రమే పదవీ కాలం ఉన్నటువంటి ఒక ఉప ఎన్నిక బేసిక్ గా లోకల్ బాడీ ఎలక్షన్లలో లేదా ఇతర జనరల్ ఎలక్షన్లలో కూడా ఎవరైనా ఒక పదవిలో ఉన్న తను చనిపోతే వాళ్లకు సంబంధించినటువంటి వాళ్లకు ఆ పదవిని ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సాంప్రదాయంగా చూస్తుంటాము కానీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో వాళ్ళు కంచుకోటగా చెప్పుకునేటువంటి జిల్లాలో వాళ్ళు కంచుకోట అని చెప్పుకునేటువంటి వాళ్ళ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నిక అది కూడా జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతూ ఉంటే దానికి కూడా వాళ్ళు పులివెందుల్లో ఉన్నటువంటి అన్ని చెరువుల్లో నీళ్లు తాగుతా ఉన్నారు సో బీటెక్ రవి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆయన సతీమణిని బరిలోకి దించడంతో ఒక్కసారిగా పులివెందల రాజకీయాలు వేడెక్కాయి అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మిగతా వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు మనకున్నటువంటి సమాచారం ప్రకారము ఓటుకు 11,000 రూపాయలు ఇవ్వడానికి కూడా వెనకాడడం లేదంటే ఎంతగా భయపడ్డారో ఒక్కసారి ఊహించుకోండి అదంతా ఒక ఎత్తు అయితే సాక్షి పేపర్లో ఇదేదో పెద్ద ఎమ్మెల్యే ఎలక్షన్ అయినట్టు ఎంపీ ఎలక్షన్ అయినట్టు ముఖ్యమంత్రికి జరుగుతున్నటువంటి ఎన్నికలైనట్లు ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అది కూడా ఉప ఎన్నికలకు సంబంధించి బ్యానర్ ఐటమ్గా రాశారంటే దాని వెనకాల కుట్ర లేకపోలేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఏం చెప్తారు మామూలుగానే రెడ్ బుక్ రాజ్యాంగము చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేశారు వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేశారు బెదిరించారు భయపెట్టారు ఓటర్లను అసలు ఓటు వేయడానికే రానిచ్చలేదు ఇంకా సులువుగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు రిగ్గింగ్ చేశారు పోలీసులను వాడేశారు అని చెప్పుకుంటారు ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలిస్తే జగనన్న మాస్ చూసారా పులివెందల గడ్డ మా పులిబిడ్డ అడ్డా అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాసేసుకుంటారు వాస్తవంగా దశాబ్దాలుగా మనం పులివెందల రాజకీయాలు గమనిస్తే నామినేషన్ వేయడానికి కూడా భయపడే వాళ్ళు అక్కడ పోలింగ్ ఏజెంట్గా కూర్చునేదానికి కూడా భయపడేవాళ్ళు ఇప్పుడు తరం మారింది పులివెందల రాజకీయం మారింది దాదాపు 11 మంది నామినేషన్లు వేసి 11 మంది ప్రచారం చేసుకుంటూ 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో ఏ విధంగా పట్టు కోల్పోయాడో ఇట్టే మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వస్తారు కళ్ళు మూసుకొని ఇంకా 3.5 సంవత్సరము నేనే ముఖ్యమంత్రి అవుతాను మన పార్టీనే అధికారంలోకి రాబోతుంది అని చెప్తారు కానీ ఆయన సొంత జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత మండలంలో పరిస్థితి చూస్తే ఓటుకు 11,000 రూపాయలు ఇచ్చినా కూడా ఓట్లేసేదానికి జనాలు ముఖం చాటేస్తున్నారు ఇది ఏకపక్షంగా జరగవలసినటువంటి ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎదురొడ్డుతా ఉంది సో నువ్వా నేనా అన్నట్టు ఎన్నికలు జరగబోతుంది డి అంటే డి అన్నట్టు ఇది జెడ్పీటీసీ ఎన్నికల్లాగా లేదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అభ్యర్థిగా జెడ్పీటీసీగా పోటీ చేస్తే ఎంత బలంగా ప్రచారం చేస్తారో ఏ విధంగా కష్టపడతారో ఆ విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కష్టపడుతున్నాయి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటా ఉన్న వాళ్ళకంతా ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నారు కార్లకు డీజిల్కు పెట్రోల్కు డబ్బులు ఇస్తున్నారు అదేవిధంగా ఓటుకు 11,000 రూపాయలు ఇస్తున్నా కూడా వాళ్ళు గెలుస్తారా లేదా అనేటువంటి భయంతో ఈ విధంగా సాక్షిలో బ్యానర్ హెడ్డింగ్ వేసుకొని ఇప్పటి నుంచే జనాల మీద రుద్దడం మొదలుపెట్టారు ఒకవేళ ఓడిపోతే ఎలాగని చెప్పి చూడండి టీడీపీ తొండాట వైఎస్ఆర్సీపీకి పట్టు ఉన్న పల్లెల్లో పోలింగ్ బూతులు మార్పిడి అంట అసలు ఎన్నికే జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కడప జిల్లాలో ఎక్కడ ఎన్నికలే జరపలేదు మొత్తం ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది సో మొత్తం ఏకగ్రీవం చేసుకొని ఒక చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి మండలంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే కూడా దానికి కూడా వీళ్ళు ఇంతగా కష్టపడుతున్నారంటే 2029 జనరల్ ఎలక్షన్లో
ఎన్నికలు ఏ విధంగా జరగబోతుంది, వీళ్ళకి ఎంత గడ్డు కాలం ఉందో ఈ పులివెందల ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. ఇక చూడండి, నల్లపురెడ్డిపల్లి, ఎర్రబల్లి, కొత్తపల్లి, నల్లగొండివారిపల్లిలో మాయాజాలం చేస్తున్నారంట. ఓట్లు వేసేందుకు ఎక్కువ మంది వెళ్ళకూడదని ఎత్తుగడ వేశారంట. అల్లర్లు సృష్టించి పోలింగ్ శాతం పెరగకుండా అడ్డుకునే పన్నాగం అని చెప్పి ఇప్పటి నుంచే బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. సాక్షి పేపర్లో ఇదే న్యూస్ ని సోషల్ మీడియాలో రుద్దుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓడిపోతే ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఆ 11 సీట్లు వచ్చినప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ అవమానంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే గ్రౌండ్ సెట్ చేస్తున్నారు. గెలిస్తేనేమో మాస్ లీడర్ అన్న ఇంకా జనాల గుండెల్లో ఉన్నాడని చెప్పుకోవాలి, ఓడిపోతే మాత్రము రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పుకోవాలని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక 2 రోజుల్లో ఎన్నికలు జరగబోతుంది. సో పరిస్థితులు గమనిస్తే నైతికంగా ఆల్రెడీ బీటెక్ రవి గారి సతీమణి ఆల్రెడీ గెలిచినట్లే. ఇక కేవలం ఫలితాల కోసం ఎదురు చూద్దాము. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడవలసిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.